అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకి, ప్రపంచ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సునీత గారు చాలా విషయాలు చెప్పారు. ఇవాళ మహిళలు వాస్తవంగా ఆకాశంలో సగం, అన్నిటిలో సగం ఉన్న అవకాశాలలో మాత్రం చాలా తక్కువ సంఖ్యలో మహిళలు ఉన్నారు. మహిళలు పుట్టుకతోటే చాలా కట్టుబాట్లు, సాంప్రదాయాలు వాటి మధ్య పెరిగినటువంటి మహిళలు ఇవాళ ఆ పరిమితుల నుంచి ఇప్పుడే బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే చదువు నేర్చుకొని అదేవిధంగా ఉద్యోగాలు కానీ రాజకీయ రంగంలో కానీ చాలా తక్కువ సంఖ్యలో రాణిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఈ సమాజం పురుషాధిక్యత సమాజం కాబట్టి ఈ పురుషాధిక్యత సమాజంలో మహిళలకు చాలా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఆ వచ్చినటువంటి అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి. ఇవాళ మహిళలకు అందిపుచ్చుకోవాలంటే చదువుకోవాలి, అన్ని రంగాలలో రాణించాలి. మనము అడుక్కునడమే కాదు, గుంజుకునే విధంగా ఎదగాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే అంటే అడిగి కొట్లాడాలి. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటేనే పోరాటాలు గుర్తొస్తాయి, కొట్లాటలు గుర్తొస్తాయి. వాళ్ళకు ఆనాడు జరిగినటువంటి మహిళలు అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి త్యాగాలు గుర్తుకొస్తాయి. కాబట్టి ఆ త్యాగాలను గుర్తు చేసుకొని మహిళలు పోరాడి కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కుల దినంగానే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మహిళలు జరుపుకుంటున్నారు. కాబట్టి మనం అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.